వరద మొన్న ఫస్ట్ రోజున చెప్పలేకపోయాం. మొన్న తగ్గిపోయింది అన్నాం. తగ్గినప్పుడు జనం బయటికి రావడం ప్రారంభించారు. కొంతమంది వేరే ఊళ్ళకి వెళ్ళారు. కొంతమంది అలా వెళ్ళిన వాళ్ళకి వరద తగ్గుముఖం పట్టేసింది, ఇంటికి వచ్చేయచ్చు అని చెప్పాం. వచ్చేస్తున్నారు. ఈలోపు కొంతమంది అక్కడ గ్రూప్స్లో మెసేజ్ పెట్టారు, మా ఏరియాలో నీళ్లు పెరుగుతున్నాయంటే అబ్బెబ్బే పైన కడగడం వల్ల వస్తున్నది అంతే తప్పించేం లేదు, వరద పెరగడం అనేటటువంటిది ఏమీ లేదు అంటూ స్వయంగా అధికార యంత్రాంగమే కలెక్టరే, జిల్లా కలెక్టరే చెప్పుకొచ్చారు. తీరా చూస్తే నిన్న మళ్ళీ ఒక్కసారిగా వరద పెరిగింది. ఇప్పుడు విజయవాడలో మళ్ళీ పెరిగిన వరద, ఇది మనం చెప్పట్లేదు, స్వయంగా ఈనాడే రాస్తుంది. ఇందులో పాయింట్ ఏంటి, విజయవాడకు మళ్ళీ వరద భయం వెంటాడుతోంది. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగనగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరపేట గ్రామీణంలో అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నయనవరం తదితర గ్రామాల్లో 1 అడుగు నుంచి 2 అడుగుల మేర నీరు పెరగడంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి వరద లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. శనివారానికి వరద తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత 3 రోజులుగా వెలగలేరు వద్ద వరద ప్రవాహం 7,000 క్యూసెక్కులు దాటలేదు. మరో బుడమేరు డైవర్షన్ ఛానల్కి బీడీసీకి కూడా వరద ప్రవాహం చాలా వరకు తగ్గిపోయింది. కుడివైపు 7 గంటలు పట్టడంతో జీకొండూరు మండలంలో పలు గ్రామాల్లోకి ముంచెత్తిన వరద తిరిగి బీడీసీలోకి వెనక్కి వెళ్తుంది. మరోవైపున కృష్ణా జిల్లాలో దిగువన బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో తగ్గిన వరద నందివాడ, గుడివాడ, మండవల్లి మండలాల్లో విపరీతంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో దారుల్ని, పంట పొలాల్ని ముంచెత్తింది. రాకపోకలు నిలిచిపోయినాయి. విజయవాడ నగరంలో నిలిచిన వరద ప్రవాహం నెమ్మదిగా బుడమేరు డ్రైన్ వెంట సాగుతోంది. నందివాడ మండలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కిన పడవ ప్రమాదానికి గురైనా ఎలాంటి నష్టం జరగలేదు. ఇది ఇప్పుడు రాసుకొచ్చినటువంటి వార్త.